నిర్మల్ జిల్లాలో బీజేపీ చేపట్టిన రైతు గోస యాత్ర కొనసాగుతోంది. మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు ఎంపీ ఈటెల. చివరి గింజ వరకు కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వ విధానాలు తుగ్లక్ పాలసీలా ఉన్నాయన్నారు ఈటెల. హామీ మేరకు 4-5 రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమన్నారు. రేవంత్ కి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు ఈటెల. నీ పాలసీలు తుగ్లక్ పాలసీలాగున్నాయి. తుగ్లక్ మెదలు లేని పాలసీలాగున్నాయి తప్ప మెదడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పని చేయదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పద్ధతులన్నీ కూడా బంద్ పెట్టి పండించిన ప్రతి గింజ కొంటా అని ఏ హామీ అయితే ఇచ్చినావో ఆ హామీ ప్రకారంగా మార్కెట్లకు వచ్చిన వెంటనే 1 వీక్ లోపో 4 రోజుల లోపో ధాన్యమంతా, మక్కలంతా, సన్ఫ్లవర్ అంతా, తెల్ల జొన్నలంతా కొని ఇవాళ రైతులకు పైసలు ఇవ్వాలి తప్ప లేకపోతే నువ్వు అనుకుంటున్నావు బాబు నన్నేం చేస్తారు, నువ్వు అనుకుంటున్నావు 2034 వరకు అని చెప్పి 2028 వరకు ఉంటే నీ గవర్నమెంట్ ఎక్కువ. నీకు దమ్ముంటే ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటిస్తే నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ ఎన్నికలు రా, నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బొందబెట్టడానికి 9.5 ఏళ్లు పట్టింది. కానీ నీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి 3 ఏళ్లు సరిపోతుంది బిడ్డ అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు.